తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఎస్కే ప్రజరుల్లా విద్యార్థులకు ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కారణంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాల బారిన పడతారని కమిషనర్ వివరించారు. ప్రతి 3వ శనివారం పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జడ్పీ బాలికల పాఠశాల విద్యార్థులకు తెలిపారు. తద్వారా రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అంటే ప్రతి నెల 3వ శనివారము మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించి ఈ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల నుంచి ప్రతి నెల 3వ శనివారం ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన జనవరి నెల నుంచి ఈ కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. జనవరి నెల 3వ శనివారం రోజు ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, అన్ని పాఠశాలల్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ అంటే పరిశుభ్రంగా ఉంచాలి అనే ఆలోచనతో మనం జనవరి నెలలో అన్ని కార్యాలయాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు శుభ్రంగా ఉంచి ఇటు టాయిలెట్స్ కావచ్చు, ప్రిమిసెస్ కావచ్చు, మంచి మొక్కలను పెంచడం కావచ్చు ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ప్రతి ఇంటి నుండి వస్తున్నటువంటి చెత్తని అంటే మనం ఇంట్లో శుభ్రపరచుకున్న తర్వాత వస్తున్నటువంటి వేస్టేజ్ ఏమేమి వస్తాయండి, మనం మార్కెట్ నుండి కూరగాయలన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత ఆ కూరగాయలన్నీ మనం వంట చేసేటప్పుడు కిచెన్లో వస్తున్నటువంటి వేస్టేజ్ ఏముంటాయండి, కూరగాయలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా వాటిని సెగ్రిగేషన్ చేయాలి. మనం ప్రతి ఇంటికి కూడా ఎర్లీ మార్నింగ్ మున్సిపల్ ఆఫీస్ నుండి వస్తున్నటువంటి వర్కర్లు, కార్మికులు మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తని సేకరణ చేయడం జరుగుతుంది. ఆ చెత్తని మనం ఏం చేయాలి, 3 రకాలైనటువంటి బుట్టలను ఉపయోగించాలి. అంటే తడి చెత్త ఒక దాంట్లో, పొడి చెత్త ఒక దాంట్లో, ప్రమాదకరమైనటువంటి ఉన్నటువంటి వాటిని ఒక బుట్టలో ఇస్తాం. అంటే ప్రమాదకరమైనటువంటి అన్ని కూడా ఎర్రటి బుట్టలో, తడి చెత్తని పచ్చ బుట్టలో, పొడి చెత్తని బ్లూ అనే బుట్టని ఇవ్వటం జరిగింది. అయితే ఈ బుట్టలే ఉండాలని ఏం లేదు, మనకు పనికిరానటువంటి పెయింట్ డబ్బాలు ఉంటాయి. మనం వేసేసిన తర్వాత ఆ డబ్బాల్లో చెత్తని వేరు చేసి ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వటం వల్ల జరిగే లాభం ఏమిటి, ఇవ్వని పక్షంలో జరిగే నష్టం ఏంటి. అదేవిధంగా మనం ఏదైతే ఇంట్లో మిగిలిపోయినటువంటి అన్నం కావచ్చు, కూరగాయలు కావచ్చు, వాటిని హోమ్ కంపోస్ట్ కింద మనం ఉపయోగించుకోవచ్చు. ఈ హోమ్ కంపోస్ట్ ద్వారా వచ్చినటువంటి ఎరువుని మన ఇంట్లో ఉన్నటువంటి మన పెరట్లో ఉన్నటువంటి మొక్కలకి ఎరువు కింద ఉపయోగించవచ్చు. కానీ మన వాళ్ళు చేస్తున్నారా, చేయట్లా. ఏం చేస్తున్నారు, ఆ చెత్తంతా ఇంట్లో మిగిలిపోయినటువంటి కూరగాయలు కావచ్చు, మిగిలిపోయినటువంటి అన్నం కావచ్చు, వీటన్నిటినీ ప్రమాదకరమైనటువంటి ప్లాస్టిక్లో కలిపి అంటే క్యారీ బ్యాగ్స్ని ఒక మూటగా కట్టి తీసుకెళ్ళి మనం కాలువలో పారేస్తూ ఉంటాం, లేదంటే రోడ్డు మీద పారేస్తూ ఉంటాం. ఈరోజు ఈ శనివారం ప్లాస్టిక్ పూర్తిగా నిర్మూలించమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చున్నారు. దాని మీద ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మా సర్వీస్లో ఈ ఊళ్ళో చూసినంత దోమలు ఎక్కడ చూడాలి. ఆ దోమలకి ఎవరు మనమే
ఆ దోమలకి మనమే తీసుకెళ్లి డ్రైనేజీలో పారేస్తాం, స్టాగ్నెంట్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ నేను ఈ దర్గా దగ్గర బ్లాక్ అవుతే పైన మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటే ఓపెన్ చేస్తే ఒక 4 టాకులు చెత్త వచ్చింది. లోపల ఏంటి, గ్లాసులు, బాటిల్స్, ప్లాస్టిక్ అంతా ఇదే. ఇప్పుడు వాటరు మనం డ్రైనేజ్ ఎందుకు కడతామండి? మన ఇంట్లో వాడుకున్నటువంటి నీళ్లు బాత్రూమ్ నుంచి వచ్చేవి కానీ వేస్టేజ్ వాటర్ వెళ్ళడానికి మనం డ్రైనేజ్ కడతాం. ఏం చేస్తున్నాం మనం? డ్రైనేజీ పూర్తిగా మిగిలిపోయిన అన్నం అంతా తీసుకొచ్చి అందులోకి వస్తాం. ఈ మూట కట్టి క్యారీ బ్యాగ్లో అందులో పడేస్తాం. ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ అవుతుందో దోమలు లార్వా గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల వల్ల దోమలు విపరీతంగా ఉంటాయి. నేను ఒక గుంటూరు నుంచి పెద్ద ఫాగింగ్ మిషన్ తీసుకొచ్చి ఊరంతా కొట్టాం. ఏం లాభం? ఫాగింగ్ వల్ల అవ్వట్లేదు. స్ప్రే చేపిస్తున్నాం, దానివల్ల అవ్వట్లేదు. ప్రజలు దీన్ని ఎప్పుడైతే ఆపేస్తామో వాటిని దోమల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దోమలు కొట్టగానే మనం ఏం చేస్తాం? మనకు డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా రకరకాలైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. మనం చేస్తున్నటువంటి ఒక చిన్న నిర్లక్ష్యం, చెత్తని తీసుకొచ్చి రోడ్డు మీద కానీ డ్రైనేజీలో పారేయటం వల్ల ఈ రకమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి హెల్త్ బాగాలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళాం. మనం మంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం. ఆయన ఒక 4 కోట్లు లేదా ఒక 20 కోట్లు 30 కోట్లు పెట్టి మంచి నిర్మాణం చేస్తారు. అంటే వాడిని నేను విమర్శించడం కాదు. హాస్పిటల్కి వెళ్ళగానే మనం ఫస్ట్ ఒక ఫీవర్తో వెళ్తాం. సరే, వెంటనే ఆయన ఒక 10-15 రకాలైనటువంటి టెస్టులు చేయమంటారు. జనరల్గా బ్లడ్ టెస్ట్ సరిపోతుంది, కానీ 5 రూపాయలు తక్కువ బిల్లు కాదు. కొన్ని మందులు ఇస్తారు. ఉదయం పరగడుపుతో, టిఫిన్ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, మళ్ళీ నైట్ అని 4 రకాలైనటువంటి మందులు ఇస్తారు. ఈ మందులు వాడటం వల్ల లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మనం ఒక రోగానికి వెళ్ళి ఇంకా 4 జబ్బులు తెచ్చుకుంటాం. ఒక చిన్న నిర్లక్ష్యం ఏంటది? ఇంటిలోని చెత్తని మనం తీసుకెళ్లి రోడ్డు మీద కానీ డ్రైనేజీలో కానీ పారేయటం వల్ల. కాబట్టి మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ పూర్తిగా నిర్మూలించాలి. ప్లాస్టిక్ వాడకూడదు. గుడ్డ సంచులు వాడాలి, గన్నీ బ్యాగ్స్ వాడచ్చు, ప్లాస్టిక్ రహిత ఏమైనా వాడచ్చు. రెండోది, మన ఇంటిలో ఉంచి వస్తున్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో వాటిని 2 బుట్టలు పెట్టుకొని 3 అంటే ఎప్పుడో మనకు 3వది ఉపయోగం పడుతుంది. 2 అంటే సెగ్రిగేషన్ చేయాలి. తడి చెత్త అంతా ఒక బుట్టలో పెట్టుకోవచ్చు, పొడి చెత్తని ఒక బుట్ట. పొడి చెత్త అంటే ఏంటి? నేను మైక్లో కూడా అనౌన్స్మెంట్ పెట్టాను. తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి. విన్నారా? ఎవరైనా విన్నారా? విన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీ సంబంధించినటువంటి పేరెంట్స్కి చెప్పాలి. మీరు ఒకటి గమనించండి, ఇళ్ళ మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. ఆ స్థలం ఖాళీగా ఉందని ఆ స్థలంలో మొత్తం క్యారీ బ్యాగ్సే కనబడుతుంది మీకు ఎక్కడైనా చూడండి. కాబట్టి మనం ఏం చేయాలి? మీ పేరెంట్స్కి చెప్పాలి, మీరు ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి, సెగ్రిగేషన్ చేయాలి. మన ఇంట్లో బుట్టలే ఎర్రబుట్టే ఉండాలని లేదు, పచ్చబొట్టు ఉండాలని లేదు, బ్లూ అనేది లేదు. ఏదైతే పెయింట్ కోసం వేసి వాడినటువంటి బుట్టలో తడి చెత్త ఒక బుట్టలో ఇవ్వాలి, పొడి చెత్తలో ఒకటి ఇవ్వాలి. పొడి అంటే ఏంటి? పేపర్ కావచ్చు, అట్టపెట్లు కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ టౌన్లో ఎక్కడ చూస్తే పాత ఇనుపు కొట్లు ఎక్కువ ఉన్నాయి. ప్రజలకు కూడా మైక్ ద్వారా వీటిని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. ఎందువల్ల బ్యాన్ చేస్తున్నారు, దీనివల్ల జరిగే నష్టం ఏంటి అనే విషయాన్ని కూడా
తెలియపరచడం జరిగింది. అందులో భాగంగా మీకు తెలియపరచాలి, మీ ద్వారా మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, మీ ద్వారా తెలియపరచాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ద్వారా నేను ఇక్కడ మీకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ అంటే ఎక్కువసేపు నేను చెప్పకుండా కొన్ని విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఈ ప్లాస్టిక్ భూమిలో 100 సంవత్సరాలైనా అరగదు, కరగదు. ఈ ప్లాస్టిక్ భూమిలో మనకు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. పొల్యూషన్, విపరీతమైనటువంటి ఈ ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ కూడా ఏర్పడటం జరుగుతుంది. మనం గత పాత రోజుల్లో అంటే మా సమయం అంటే నాకు 58 సంవత్సరాలు నా వయసు. మా చిన్నప్పుడు మేము మార్కెట్కి వెళ్తే చక్కగా సంచి తీసుకొని వెళ్ళేవాళ్ళం కూరగాయలు తెచ్చుకోవడానికి. ఎవరైనా మటన్ కానీ చేపలు ఉంటే దాని వేరే సంచి పెట్టేవాళ్ళం. ఇవాళ వ్యాపారస్తులది తప్పు కాదు, మనదే తప్పు. మనం చేతులు ఒప్పుకుంటాయి, మార్కెట్కి వెళ్తాం, బజార్కి వెళ్తాం, సరుకులు తీసుకున్న తర్వాత, కూరగాయలు తీసుకున్న తర్వాత మాకు ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఇవ్వండి అని అడుగుతాం. ఇవ్వకపోతే అతని మీద చిరుబురు, ఏమయ్యా వ్యాపారం చేస్తానికి వచ్చా, ప్లాస్టిక్ మనకు క్యారీ బ్యాగ్ కూడా ఇవ్వలేవా అని అంటారు. టిఫిన్ సెంటర్ కానించి ఈరోజు వెజిటబుల్ తీసుకురావాలన్నా, ఏదైనా బయటికి వెళ్ళి కిరాణాకి వెళ్ళినా అందరూ కూడా ప్లాస్టిక్ని పూర్తిగా ఉపయోగించడం వల్ల జరిగే నష్టాలు. మనం మంచి ఇల్లు కట్టుకుంటాం, ఒక 50 లక్షలు పెట్టో లేకపోతే 1 కోటి రూపాయలు పెట్టో ఇల్లు కట్టుకొని ఇంటి గృహప్రవేశం ఎవరు చేస్తారండి? ఫస్ట్ మన భారతదేశంలో గోమాతని పూజిస్తాం. భారతదేశంలో అందరూ హిందువులందరూ కూడా ఎవరైనా కావచ్చు గోమాతని పూజిస్తాం. కానీ ఆ గోమాత మరణానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనమే అవుతున్నాం. ఎందుకని? చక్కగా క్యారీ బ్యాగ్ని చుట్టేసి ఒక మూట కట్టి పారేస్తాం. అందులో ప్రమాదకరమైనటువంటి గాజు పెంకులు ఉండొచ్చు, సీసా పెంకులు ఉండొచ్చు, అందులో ఏదో కూరగాయలు ఉంటాయి, లేదు మిగిలిపోయిన కూరగాయలు కానీ మిగిలిపోయిన అన్నం కానీ అవి తినడానికి అవి తిని చాలా దారుణమైనటువంటి. నేను కడప డిస్ట్రిక్ట్ రాజంపేటలో పనిచేసేటప్పుడు ఒక లైవ్ ఇచ్చాను. ఒక ఆవు ఆమె పేగులు చుట్టుపోయి ఒక దీనస్థితిలో మరణించడం జరుగుతుంటాయి. అది డైజెషన్ కాదు, పేగులు చుట్టుపోతాయి. ఎంత పాపం చేస్తున్నామంటే దాన్ని మనం పూజిస్తాం. గోమాతని అందరూ భారతదేశంలో అందరూ కూడా పూజిస్తారు. కానీ దాని మరణానికి ఎవరవుతున్నాం? మనమే అవుతున్నాం. చూడండి ప్లాస్టిక్ ఎంత నష్టం కలిగిస్తుందో. క్యాన్సర్ వస్తుంది, భూమిలో అరగదు, కరగదు. భూమిలో ఉన్నటువంటి వాటరు పూర్తిగా ఉండే కొద్దీ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఒకప్పుడు 10 అడుగులు 20 అడుగులు అంటే మనం బోరేస్తే వాటర్ వచ్చాయి. వాళ్ళు 100 అడుగులకు వెళ్ళిన మార్కాపురం లాంటి చెమకుర్తి లాంటి ప్రాంతాల్లో 500 అడుగులు 1000 అడుగులు వేసినా నీళ్ళు రావు. మన ఏరియాకు మన అదృష్టం కొద్దీ స్వర్ణముఖి ఉంది. ఈ సంవత్సరం మంచి వర్షాలు రావడం వల్ల ఇబ్బంది లేదు.